మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభమని చెబుతూ తెల్లవారింది, మేల్కొన్నారా, లేచి రండి, దేవుని మాటలు ధ్యానిద్దామని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం తలుపు తట్టి లేపినట్టు, అలారం పెట్టుకుని లేచినట్లు 7 గంటలకి మీకు ఇంటిమేషన్ రావాలంటే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ప్రతిరోజు 7 గంటలకి ఖచ్చితంగా మీ దగ్గరికి దేవుని వాక్యం తీసుకురావడానికి దేవుడే, ప్రభువే సహాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ మీటింగ్, ఈ యొక్క సందేశాలన్నీ మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. ఈ రోజుకు ఆ రోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతుండగా మరొకసారి ఆయన మాట విందాం రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మమ్మల్ని బతికింపజేస్తావయ్యా, మమ్మల్ని మెలకువపరుస్తావయ్యా. మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో వచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఇవాళ శుక్రవారం అండి. శుక్రవారం అంటే మరి మాకు ఉపవాస ప్రార్థన ఉంటుంది ప్రతి శుక్రవారం. మీ చర్చెస్లో కూడా ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనకు హాజరవ్వండి. ప్రార్థనలో మనం గొప్ప విషయాలు నేర్చుకుంటాం. మన సమస్యలన్నిటికీ విరుగుడు దొరుకుతుందండి. ఎందుకంటే మనం ఈ అంచె దినాల్లో ఉన్నాము. రకరకాలైనటువంటి సమస్యలు మనుషుడు ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక, శారీరక, మానసిక, సాంఘిక, వీటన్నిటికి వలన మనం ఎన్నో చింతలు, దిగులు, భయం, గందరగోళాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నిటిని ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో చెప్పుకోగలిగితే ప్రశాంతతను మనం పొందగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం దగ్గర చదువుతున్నాను వినండి. 7వ వచనం దగ్గర చదువుతున్నాను చూడండి. ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక, చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీ గురించి లక్ష్యము చేయుచున్నాడు గనుక, ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు గనుక, ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక, ఆయన మీ మొరలు విని మీకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత అంటే దిగులు అంటే మనం చాలాసార్లు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియకపోవచ్చు. కానీ మన చింతలు ఎన్నో ఉన్నాయి, మనకు భారాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో రకరకాల చింతలతో మనుషులు మొదలు పెడుతున్నాడండి. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనే చింత, బిల్స్ కట్టాలనే చింత, శత్రువులు భయపెట్టినప్పుడు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఎలా బయటపడగలమా అనే దిగులు. ఇంకా చెప్పాలంటే మీరే చెప్తారు, రకరకాలైనటువంటి ఆందోళనలు మనలో ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచించుకుంటూ కూర్చున్నంతసేపు జరగదండి. చింత గురించి చింతించుచూ ఉండటం, చింత అంటేనే చింతించుచూ ఉండటమే. అంటే అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అని అదే ధ్యాసలో ఉన్నప్పుడు చింతించడం. అయ్యో నాకు ఇది లేదు, నా ప్రభు ఇస్తాడు, ప్రభు నాకు దయచేయాలి అడుగు ఊరుకుంటే అయిపోయింది, నీ చింత తీరిపోయింది. కానీ చేయమే. ఆ చింతన గురించి వాళ్ళకి చెప్పుకుంటాం, వీళ్ళకి చెప్పుకుంటాం, వాళ్ళతో చెప్పుతాం, వీళ్ళకి అడుగుతాం, వీళ్ళు అడుగుతాం, వేరే దగ్గర నుంచి ఆశ్రయాలు కొడతాం. ఆయన నిన్ను పట్టించుకునేవాడు, నీ చింతలు తీర్చడానికి ఉన్నవాడు. అందుకే వేకువనే లేచి ప్రభు సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు కొన్ని భారమైన విషయాలు ఉంటాయి, మనకి సంవత్సరాల తరబడి వెంటాడుతున్నాయి ఉంటాయి, మన భవిష్యత్తుకు అవసరమైనవి ఉంటాయి. వాటి వరకు వేడుకుందాం. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. చూడండి, చింతిస్తున్నప్పుడు, ఒక అలాంటి భయంలో, బాధలో ఉన్నప్పుడు పెద్దానికి జడుచుకుంటాం మనం.
దిగులుతో ఉన్న మనిషిని బహు సులభంగా మనం ఓడించేయచ్చు, భయపెట్టేయచ్చు. కాబట్టి మీరు నిబ్బరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి అంటే బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండండి. పర్వాలా, ఏం జరిగినా యేసయ్య నన్ను విడువడు. చెప్పండి, ఏం జరిగినా యేసయ్య నన్ను విడువడు అనే ధైర్యం నీలో ఉన్నప్పుడు నువ్వు చింతల గురించి చింతిస్తూ కూర్చోవు, చింతకు భయపడు. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ ఉండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించుతూ తిరుగుతున్నాడు. ఈ చింతలో ఉన్నోళ్ళని చిటికలో పట్టుకుంటాడండి సాతాను. అసలే కృంగి ఉన్నవాడికి ఆ నెగిటివ్ థాట్స్ వస్తాయి, చూసారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? సాతాను సప్లై. ఆ చింత దేవుని దగ్గర పెడితే నీ ధైర్యం వస్తుంది, నీకు పాజిటివ్గా థింక్ చేస్తావు. ఎస్, గాడ్ విల్ గివ్ మీ విక్టరీ అన్న విశ్వాసం వస్తుంది. నువ్వు దేవుడిని పక్కన పెట్టేసి మర్చిపోయి ఆ చింతలో నువ్వు ఎలా చేయిద్దామనే ఆలోచనలతో నీవు ఉన్నప్పుడు యుక్తులు కుయుక్తులు నీకు అందిస్తాడు సాతాను. నీ మనస్సాక్షిని పాడు చేస్తాడు, నిన్ను దుఃఖం పాలు చేస్తాడు, నీకు నెగిటివ్నెస్ ఇస్తాడు. నెగిటివ్ థాట్స్ అండి డిప్రెసివ్ థాట్స్. డిప్రెషన్ ఈ రోజున మనుషులకి కృంగిపోతున్నారు. కృంగిన సమయాలలో లేవనెత్తే ప్రభు ఉండగా నువ్వు కృంగిపోయి సాతానికి లోబడతావు ఎందుకు చెప్పు? వాడు ఎవరిని మింగుదనా అని తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడంట. ఆయన ఎట్ట మింగుతాడులేండి, సాతాను మమ్మల్ని అంటాడేమో. చూడండి, సాతాను మనల్ని మింగటం అంటే అక్కడ అర్థం మనల్ని మింగటం అంటే మనిషిని మింగటం కాదు కాకపోవచ్చు, కానీ మనుషుల్ని కూడా తన కైవసం చేసుకుంటాడు. ఒకవేళ నిన్ను ముట్టలేకపోతే నీకున్నటువంటి సంతోషాన్ని మింగేస్తున్నాడండి. తెలుసుకోండి సంగతి. నీకున్న పీస్, సమాధానం మింగేసాడు. అందుకే కలబడిపోయాడు, తీసాడు. గాలి తీసేస్తే టైర్లు ఏమవుతుంది చెప్పండి, చూస్తున్నట్టు. నీకున్న నిరీక్షణ మింగేశాడు, నీకున్న జాయ్, సంతోషం మింగేశాడు. నీకున్న వాటిని, నీ మనసును కలవరపరిచే వాటిని మింగేస్తున్నాడు, తీసేస్తున్నాడు నీ దగ్గర నుంచి అన్నమాట. నీ నిరీక్షణ, నీ విశ్వాసం, నీ ధైర్యం, అవి నీకు లేకుండా చేస్తున్నాడు. నువ్వు అపవాదికి భయపడినప్పుడు, వాడికి లోబడినప్పుడు, ప్రభువును మరిచినప్పుడు. ఎవడిని మింగుదనా అని గర్జించే సింహం వలె వెతుకుచూ తిరుగుతున్నాడు. ఏం తినాలి, ఏం తినాలి? యోబు ఇంటి చుట్టూ తిరిగాడు. ఏం మింగాలి ఇక్కడ, ఏం మింగడానికి కుదరలా, కంచె ఉంది. ప్రభు అనుమతి ఇచ్చినప్పుడు మింగేశాడు. ఆస్తి అంతా పోయింది, బిడ్డలందరూ పోయారు, చివరికి ఆరోగ్యం పోయింది. అయినప్పటికీ నిలబడగలిగాడు. కారణం దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. సుఖమైన దుఃఖమైన దేవుని దగ్గరే ఉంది. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఇచ్చిన రక్షణ నేను కాపాడుకుంటా. ఎస్, నీ రక్షణ మింగేయడానికి చూస్తున్నాడు సాతాను. నీ మనశ్శాంతిని మింగేయడానికి చూస్తున్నాడు. నువ్వు వెళ్తుంటావు, చర్చికి వస్తుంటావు, నువ్వు ప్రార్థన చేసుకుంటూనే ఉంటావు, కానీ మనస్సాక్షి పని చేయకపోతే, వాక్యానుసారంగా లోబడకపోతే, ఎంతోమంది క్రైస్తవుల్ని మింగేశాడండి సాతాను. వారికి ఆచార భక్తితో ఉన్నారంటే వారి మనస్సాక్షి పనిచేయట్లేదు, వారి విశ్వాసం లేదు. అవిశ్వాసులు గట్టగా చెడ్డగా ప్రవర్తించే విశ్వాసాలు చూస్తున్నాం కదా ఈ రోజుల్లో మనం. జాగ్రత్త. అపవాదికి చోటీయకుడి. నిబ్బరముగా ఉండండి, మెలకువగా ఉండండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. స్వీయ పరితాపం అనేది మనకి అస్సలు ఉండకూడదండి. సైతాను మన మీద జాలి చూపించినట్లుగా, చూసావా నీలాంటి వాడికి ఎన్ని బాధలు వచ్చాయో, నువ్వు ఇంత నిక్కచ్చిగా ఉంటే నీ దేవుని కోసం నీకెంత
కష్టం వచ్చిందో, ఎంత కన్నీరు వచ్చిందో, నీకే జరిగింది అన్యాయం చూడు అని నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నట్టుగా నిన్ను పిక్చరైజ్ చేసి చిన్నదానిని పెద్దదిగా చేసి నిన్ను హోప్లెస్గా, నిరీక్షణ లేని వాడిగా చేయటానికి అపవాది ప్రయత్నిస్తుంటాడు. అందుకే ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే కాదు, నాకు ఒక్కడికే కాదు ఇన్ని బాధలు, ఇదిగో ఇంతమంది విశ్వాసులకి ఉన్నాయి. మా సంఘంలో ఇద్దరిద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తారు. కొంతసేపు వీరి భారాలు వారు వింటారు, వారి భారాలు వీరు వింటారు. ఒకరి భారాలు ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకంటే ఎక్కువ భారాల్లో వీరు ఉన్నారే అనే గ్రహింపుతో చాలామంది కృతజ్ఞత కలిగి ఉండడానికి ఆస్కారం అవుతుంది. మరి అనేకుల భారాలు మేము సంఘములో అనేకుల అవసరతలు, క్రిటికల్ కండిషన్లో ఉన్నవారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నాకు అందిన వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, టెలివిజన్ ప్రోగ్రామ్స్ చూసి చేసిన ఫోన్ కాల్స్ మెసేజెస్ కానివ్వండి, అవన్నీ కేటగిరీ వైజ్గా ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారు, ఎంతమంది ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నారన్నది, పోరాటాల్లో ప్రాణాలు అర్పిస్తున్నారు దేవుని కొరకు. మణిపూర్లో ఎంతమంది క్రైస్తవులు చర్చెస్ కాల్చివేసిన రోడ్ల మీద ప్రార్థన చేసుకుంటున్నారు. మనకు దేవుడు చక్కటి చర్చ్ ఇచ్చాడు, చక్కటి విశ్వాసులు, చక్కటి సేవకులను ఇచ్చాడు. ఎంతమంది మేము కృతజ్ఞత కలిగి ఉన్నాం. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్ళండి, అప్పుడు మనకి అవగాహన కలుగుతుంది. తర్వాత చదివితే లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, మీకు ఒక్కడికే కాదు, లోకంలో ఉన్నటువంటి శ్రమ విశ్వాసులందరికీ కూడా ఈ విధమైన శ్రమలే ఉన్నాయి అని ఎరిగి మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. ఏవండి, విశ్వాసమందు మీరు స్థిరులై అపవాదిని ఎదురించుడి. అపవాది నిన్ను కృంగదీస్తున్నప్పుడు, అపవాది నిన్ను నిరుత్సాహపరుస్తున్నప్పుడు, నీ చుట్టూ కలవరాలు కలుగు చేస్తున్నప్పుడు ఆ భారాన్ని ప్రభు ముందు పెట్టు, మోకరించి ప్రార్థించు. మందిరంలోకి వెళ్ళి తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించు. ఎందుకంటే అందరూ అటువంటి పోరాటాల్లోనే ఉన్నారు విశ్వాసులు. మనం కలిసి ప్రార్థించినప్పుడు ఇద్దరు ముగ్గురు ఏకీవించి ప్రార్థిస్తే నేను మధ్యలో ఉంటాను. మీరు ఏకీవించి భూలోకంలో దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తానన్నాడంటే, ఎస్, దేవుని మందిరానికి వెళ్ళి మనందరం ఏకంగా ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. మనం చేయలేని కత్తితో కాదు, శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునన్న మాట ప్రపంచవ్యాప్తంగా ఈ అంచె దినాలలో జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి 10వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, మనం టెంపరీగా ఈ లోకంలో కొద్ది రోజులు బాగుండడానికి కోసం, ఈ రోజుల్లో ఈ లోకంలో సుఖంగా ఉండటం కోసం మనల్ని దేవుడు పిలుచుకోలేదండి. నిత్య మహిమ కొరకు క్రీస్తునందు మనల్ని పిలిపించిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంతవరకు దేవుని సన్నిధిలో కనిపెడదు. కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత, ఆ శ్రమలలో నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకున్న తర్వాత, విశ్వాసాభివృద్ధి పొందిన తర్వాత, యుద్ధ ప్రవీణులైన తర్వాత, సాతాను శక్తులను బంధించగలిగిన ప్రార్థనాత్మను పొందుకున్న తర్వాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి, పరిపూర్ణులుగా చేసి, మీ బలహీనతలన్నిటి నుంచి విడిపించి స్థిరపరచు. యుగ యుగములకు ప్రభావమును కలుగును గాక. ఎంతమందికి ఎన్ని రకాల చింతలు ఉన్నాయో ఆ చింతలన్నిటినీ అంటే ఇవాళ అన్ని చింతలు తీరిపోతే మళ్ళీ రేపు చింత ఉండదని లేదండి. ఇది కంటిన్యూస్గా ఈ లోకంలో ఉన్నంత కాలం ఏదో ఒక శ్రమ, చింత, పోరాటం ఉంటాయి. అందుకని క్రమంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం, వాక్యం చదవటం, దేవుడితో ఎప్పటికప్పుడు సహవాసం చేయటం అభ్యాసం చేసుకోవాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి.
ఇప్పటికే సాతాను మింగేసింది ఏదన్నా మీ జీవితంలో ఉంటే, పోగొట్టుకున్న సమాధానము, సంతోషము, పోగొట్టుకున్న ఆస్తి సర్వము ప్రభు తిరిగి రెండంతలుగా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం స్థిరులమై ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో, ఏ చింతలో, ఏ దిగులుతో, ఏ పోరాటంలో ఉన్నారో అట్టి వారితో నువ్వు మాట్లాడు నాయన. ప్రార్థనలు నీ సన్నిధికి వచ్చినప్పుడు మా హృదయాన్ని కుమ్మరించటానికి, మా చుట్టూ తిరుగుతున్నటువంటి అపవాది శక్తులను బంధించటానికి నీ బలిష్టమైన చేతి కింద అణిగి ఉండి, శ్రమలలో నిన్ను విడువక మరింత చేరువై నీవు మమ్మను బలపరిచి పూర్ణులుగా చేయ వరకు కనిపెట్టడం మా ఒక్కొక్కరికి నీ సహాయం వచ్చాడు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. నేను